గణేష్ నవరాత్రి ఉత్సవాలకు ఓరుగల్లు నగరం ముస్తాబవుతోంది. 9 రోజుల పాటు పూజలు అందుకునే లంబోదరుణ్ణి ఉత్సవ సమితి నిర్వాహకులు మండపాలకు తరలిస్తున్నారు. వివిధ రకాల ఆకృతులతో తయారు చేసిన మట్టి గణపతులు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. 9 రోజుల పాటు జరుపుకునే ఉత్సవాల్లో మట్టి గణపతులను ప్రోత్సహిస్తూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడుతున్నారు ఓరుగల్లు గజానన్ మండలి బృందాలు. ఆధ్యాత్మిక సందడి చేస్తున్న ఆ విశేషాలేంటో ఇప్పుడు చూద్దాం. గణేష్ పండుగొచ్చిందంటే చాలు పల్లె పట్నం అన్న తేడా లేకుండా యువత చేసే సందడి అంతా ఇతా కాదు. ముందుగానే 9 రోజులకు సరిపడా కార్యక్రమాలను సైతం ప్రత్యేకంగా తయారు చేయిస్తారు. తమ గణపతి అందరినీ ఆకట్టుకునే విధంగా ప్రత్యేక చొరవ చూపిస్తారు. అయితే ప్లాస్టర్ ఆఫ్ పారిస్ వల్ల పర్యావరణంపై తీవ్ర ప్రభావం పడుతుందనే ఉద్దేశంతో వరంగల్ నగరంలో మట్టి విగ్రహాలు ఏర్పాటు చేసేందుకు ముందడుగు వేస్తున్నారు. అందుకోసం కొందరు వ్యాపారులు సైతం నడుం బిగించారు. పీఓపీ, ఆయిల్ పెయింట్ ప్రతిమలకు చెక్ పెట్టి మట్టి గణనాథులను విక్రయిస్తున్నారు. పెద్ద పెద్ద మట్టి గణపయ్యలను సైతం మట్టి గడ్డితో తయారు చేయడంలో ఓరుగల్లు వ్యాపారులు ముందడుగు వేస్తున్నారు. పర్యావరణానికి హాని కలగకుండా భక్తుల అభిరుచుల మేర విగ్రహాలను రూపొందిస్తున్నారు. ఈ బొమ్మల తయారీ కోసం గడ్డి, బంక మట్టితో పాటు వెదురు బొంగులను ఉపయోగిస్తామని తయారీదారులు చెబుతున్నారు. విగ్రహాలకు వాడే రంగులను సహజ సిద్ధమైనవే వినియోగిస్తామంటున్నారు. భక్తులు మెచ్చే ఆకృతిలో 1 అడుగు నుండి 45 అడుగుల వరకు మట్టి ప్రతిమలను తయారు చేస్తున్నామని తయారీదారులు తెలిపారు. భద్రకాళి శరణమ్మ, నా పేరు రాచర్ల జగన్. భద్రకాళి ట్రామ్స్ అనే అమ్మవారి పేరుతో మేము మట్టి వినాయకుల విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. మేము గత 12-13 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను తయారు చేస్తున్నాము. అంతకుముందు పిఓపి విగ్రహాల్లో మేము తయారు చేసేది. పిఓపి వల్ల ఫ్యాస్టర్ తయారు చేసి ఆయిల్ పెయింట్ వాడడం వల్ల అవి చెల్లెల్లో వేస్తే నీళ్ళు కూడా విగ్రహాలు కరగకుండా అందులో ఉంటున్న చేపలు కానీ కప్పలు కానీ ఆ పరిసమాధలు వచ్చి పోయే పక్షులు ఆ నీళ్లు తాగి ఆ పరిసమాధం ఉండే ఆవులు బర్రెలు కూడా నీళ్ళు తాగి అవస్థకు గురవడం వల్ల చాలా మటుకు విగ్రహం కరగకుండా ఉండడం, అక్కడ నివసించే ప్రజలకు కూడా ఇబ్బందికరంగా వాటర్ తయారవుతుంది. కాబట్టి మేము 12 సంవత్సరాలు మట్టి వినాయకులనే చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మట్టితో పాటు ఏంటంటే వాళ్ళు కూడా మండపాలలో కూడా అప్పుడు మేము 30%, 40% వినాయకులు అమ్మేది. ఇప్పుడు పోను క్రమంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులనే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, పొల్యూషన్ నివారిద్దామనే ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి మండపాల్లో ప్రతి గల్లీలో కూడా మట్టి గణపతులనే పూజిస్తూ ఉన్నారు. ఈ మట్టితో పాటు అక్కడ అయ్యగారు కూడా పూజ చేస్తా అంటే మట్టి లోపల నుంచి వచ్చే సువాసన వల్ల కూడా ఆ భక్తులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజిస్తూ ఉన్నారు. ఇందులో మేము వాడేది ఒక మట్టి, ఇసుక, ఉనుక, గడ్డి ఇవి మాత్రమే వాడుతున్నాము. ఇట్లా వచ్చే పెయింట్స్ కూడా ఆయిల్ పెయింట్. ఇది నీళ్ళలో వేసిన వెంటనే 1 గంటలో ఈ విగ్రహం కూడా కరిగిపోయి కర్రలు ఒకటి బయటికి తేలుతాయి. ఈ చెర్ల మట్టి కాబట్టి చెర్లలోనే మట్టి కూడా వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న చేపలు ఇవి కూడా వాటర్ తాగినా కూడా అవి కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉన్నది. మేము గత నెలలో మేము జగిత్యాలలో కూడా 40 ఫీట్ల విగ్రహాన్ని తయారు చేసినాము. అట్లాగే ధర్మపూర్లో 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. కాజిపేట మడికొండలో 20 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. అట్లాగే మన వరంగల్ ఎల్లం బజార్లో కూడా పోయిన 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. ఇప్పుడు 45 ఫీట్ల విగ్రహం కూడా మా వారే తయారు చేసినాము. మా అక్కడ వచ్చేసి వర్కర్స్ ఒడిశా నుంచి వచ్చి 40 మంది 4 టీములుగా ఉన్నాయి. 40 మందికి మేము 3 నెలల ముందు నుంచే జీవనోపాధి కూడా వాళ్ళు 40 కుటుంబాలు కూడా ఈ యొక్క మట్టి వినాయకులను తయారు చేసి వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్నారు. వాళ్ళతో మాకు కూడా జీవనోపాధి దీని వల్ల వస్తూ ఉన్నది. ప్రతి భక్తులు కూడా మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకల్పంతో అందరూ కూడా ప్రతి గల్లీలో మండపాలలో కూడా అందరూ మట్టి వినాయకుల పూజించడానికి ముందుకు వచ్చేసి పిఓపిని చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించి పర్యావరణం కాపాడదామని అందరూ కూడా పూజలో కూడా మట్టి గణపతులే పెడతా ఉన్నారు. మేము ఇందులో ఇసుక, ఉనుక, గడ్డి, ఈ చెర్ల నుంచి తీసుకొచ్చిన మట్టి ఈ 4 ఒక 3 నెలల నుంచే మేము పని మొదలు పెడతాం. 3 నెలల ముందు మొదలు పెడితే ఒక విగ్రహం దీన్ని ఆయనతోనే చేయడం. ఎందుకంటే ఎటువంటి దీనికి సాంచాలు కానీ అచ్చులు కానీ లేకుండా వాళ్ళు చేతితోనే తయారు చేసి ఒక విగ్రహాన్ని మినిమం 15-20 రోజులు ఒక టైం పడుతుంది. అట్లాగే 40 మంది కూడా ఈ యొక్క విగ్రహాలలో పాల్గొని వాళ్ళు 3 నెలల నుంచి విగ్రహాలు తయారైతే మాకు ఈ టైం వరకు విగ్రహాలు ఇలా తయారవుతూ ఉంటాయి. మేము మొత్తం ఆయిల్ పెయింట్స్ వాడతాం. ఆయిల్ పెయింట్ కాకుండా వాటర్ పెయింట్
ఆయిల్ పెయింట్తో వాళ్ళు ఏంటంటే అలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్ వల్ల కూడా చెరువులో చేస్తే అవన్నీ చనిపోతూ ఉన్న కారణంగా వాటర్ పెయింటే వాడుతున్నాము. ఈ వాటర్ కూడా మంచి వాటర్ పెయింట్ నీళ్ళలో వేస్తే కూడా ఎంబడే కరిగిపోతుంది విగ్రహం. 1 గంట 2 గంటలలో విగ్రహం కరిగిపోతుంది. ఇప్పుడు ఎల్లంబాల్లో కూడా వాళ్ళు అక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ విమజ్జనం 2 గంటలలోనే విగ్రహం మొత్తం కరిగిపోయి వాటర్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ వైర్ వల్ల ఏంటంటే గడ్డ కట్టి సిమెంట్ ఎలాగైతే గడ్డ కడుతుందో నీళ్ళు పడితే అట్లా గడ్డ కట్టి కొన్ని రోజులు టైం పడుతుంది దీన్ని కరగడానికి పిఓపి. అందుకే మేము అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సూచన మేరకు కానీ మేము అంతా మట్టి వినాయకులే పూజించాలని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కూడా మట్టి గణపతులే పూజిస్తూ ఉన్నారు. హిందువుల పండుగ అయినటువంటి ఒక ప్రకృతి సిద్ధమైనటువంటి పండుగ వినాయక చవితి. వినాయక చవితిని పురస్కరించుకొని వినాయకులని మనం తయారు చేసుకోవడం, వినాయక ప్రతిమలను తయారు చేసుకొని 9 రోజులు పూజ చేసి దాన్ని పూర్తిగా నీటిలో కలపడం అనేది మన ఆచార సాంప్రదాయాల్లో వస్తున్నటువంటి ఒక మంచి కార్యక్రమం. అయితే ఇటీవల వస్తున్నటువంటి నూతన పోకడలతోటి మట్టి వినాయకుల ప్లేసు లోపట ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ తోటి వినాయకులను తయారు చేయడము, రోజుకింత దినాభివృద్ధి చెందినట్టుగానే ఆ వినాయకుల సైజులను కూడా పెంచుకుంటూ చాలా పెద్ద స్థాయిలో వాటిని తయారు చేసి ఒక విలేజ్లో మొత్తానికి ఒక విలేజ్లో చేసేటువంటిది విలేజ్లన్నీ వాడవాడకొకటి దాన్ని తయారు చేసుకుంటూ ఇటు విలేజ్లు సిటీ లోపట వాడవాడకు తయారు చేయడం వల్ల అది పర్యావరణానికి చాలా భంగం కలుగుతుంది కనుక ఇటీవలనే మా ఏవివి విద్యా సంస్థల నుండి విద్యార్థులు ఎన్ఎస్ఎస్ ఆధ్వర్యం లోపట ఈ మట్టి వినాయకులను తయారు చేయాలని ప్రతినబూని దాంతో పాటుగా ఒక సామాజిక చైతన్యాన్ని తీసుకురావాలనే ఉద్దేశంతో ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ తోటి మేము ర్యాలీలను నిర్వహిస్తూ కొన్ని తయారు చేసి మట్టి వినాయకులను తయారు చేసి మేము పంపిస్తున్నాము. సో తద్వారా చైతన్యం పెంపొందించబడి వీలైనంత తక్కువగా ఈ వినాయకులని ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్ నుంచి తగ్గించి డైవర్ట్ చేస్తూ మట్టి వినాయకులని తయారు చేయాలడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులారా, నేను ఏబీబీ కళాశాలలో తెలుగు లెక్చరర్గా విధులు నిర్వహిస్తున్నాను. ముఖ్యంగా చూస్తుండగానే వినాయక చవితి నవరాత్రి ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. నిజానికి ఆయన విఘ్నరాజు. అందరం కూడా ఏ పూజ కార్యక్రమాన్ని ప్రారంభించినా శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే అని ఆయనను ధ్యానించుకొని ప్రార్థించుకొని పూజించుకొని అన్నీ ప్రారంభిస్తాం. విఘ్నాలన్నీ తొలగి మన కుటుంబాలన్నీ సవ్యంగా దివ్యంగా ఉండడానికి ఆ తండ్రిని మనం పూజించుకుంటాం. అటువంటి తండ్రి కి సంబంధించినటువంటి విగ్రహాలు తయారు చేసుకునే విధానంలో నూతనమైనటువంటి పోకడలకు పోకుండా ప్రకృతిని పర్యావరణాన్ని పరిరక్షిస్తూ మట్టి వినాయకులను మనం చేసుకొని హాయిగా ఆనందోత్సాహాల మధ్య వేడుకలు నిర్వహించుకోవాలి. ముఖ్యంగా ఏంటంటే పిల్లలలో చిన్నతనం నుండే భక్తి భావాలు మనం నేర్పించి వాళ్ళను ఆ వినాయకునికి ఉదయం సాయంత్రం ఆయన మన వీధిలోకి వచ్చి మన వీధిలో ఉండి నాయనలారా సంవత్సరానికి ఒకసారి మీ ఇంటికి వస్తానరా, మీ వాడకు వస్తానరా, మీ వాడలో ఉన్న రుగ్మతలను పోగొడతానరా, మీరు ఒక్కసారి నమస్కారం చేసుకునిరా నాయన అని ఆ విఘ్నరాజు మన వీధిలోకి వస్తే మనం మాత్రం ఉదయం సాయంత్రం ఆయనకు నమస్కారం పెట్టుకోవడం పక్కకు పెట్టి మిగతా పనులు చేయొద్దు. ఉదయం సాయంత్రం ఆయనకు చేసే అర్చనలో పూజలో అన్నిట్లలో పాల్గొనాలి. ఈరోజు చూడండి, నిజంగా భక్తి బాగా ఉంది. పిల్లలందరూ వినాయక మండపాల దగ్గర 100 మంది 50 మంది కనబడుతున్నారు. పూజ చేసేప్పుడు 10 మంది, ప్రసాదం పంచేప్పుడు 100 మంది. ఇది సంతోషకరమే. కానీ ఆ ప్రసాదంతో పాటు ఆయనను పూజించే అర్చించేటువంటి విధానంలో కూడా పిల్లలందరూ పెద్దలందరూ పాల్గొనాలి. వారం రోజులు మన వీధిలో ఉంటే మన వీధిలో ఉన్నటువంటి మన వాడలో ఉన్నటువంటి ఇళ్లల్లో ఉన్నటువంటి ప్రతి గృహిణి గృహస్థుడు పిల్లలతో సహా స్వామివారి మండపానికి వచ్చి విధిగా అర్చించుకొని పూజించుకొని ప్రసాదాలు పంచి వెళ్ళి మన సంస్కృతిని సాంప్రదాయాన్ని కాపాడుతూ మన కుటుంబాలు భవ్యంగా దివ్యంగా ఉండడానికి, మన ప్రపంచంలో ఉన్నటువంటి అందరం కూడా మంచిగా ఉండడానికి, శాంతిగా ఉండడానికి ఆ భగవత్ కృపకు పాత్రలం కావాలని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తున్నాను. నమస్కారం. గతంతో పోలిస్తే మట్టి బొమ్మలకు డిమాండ్ పెరుగుతోందని తయారీదారులు చెబుతున్నారు. కానీ స్థలం, పెట్టుబడి లేక డిమాండ్కు సరిపడ మట్టి గణపతులను తయారు చేయలేకపోతున్నామని వాపోతున్నారు. 6 నెలలు ముందుగానే బెంగాలీ, ఒడిశా నుండి ప్రత్యేకమైన గంగా మట్టితో పాటు 100 మంది కళాకారులను తీసుకొచ్చి మట్టి గణపతులను తయారు చేయిస్తామని తయారీదారులు చెబుతున్నారు. మట్టి బొమ్మలకు ఆదరణ పెరిగిందని, అందుకే 20 ఏళ్లుగా మట్టి గణపతులను తయారు చేసి తమ వంతుగా పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం పంచుకుంటున్నామని చెబుతున్నారు. ప్రభుత్వం తమకు చేయూత అందిస్తే పీఓపీ విగ్రహాల తయారీకి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంటుందని తెలిపారు. పీఓపీ విగ్రహాలతో పోలిస్తే మట్టి గణపతుల ధర రెట్టింపున్నప్పటికీ ఆదరణ మాత్రం తగ్గడం లేదని చెబుతున్నారు. భద్రకాళి శరణమ్మ.
నా పేరు రాచర్ల జగన్. భద్రకాళి ట్రామ్స్ అనే అమ్మవారి పేరుతో మేము మట్టి వినాయకుల విగ్రహాన్ని తయారు చేస్తున్నాము. మేము గత 12-13 సంవత్సరాల నుంచి మట్టి వినాయకులను తయారు చేస్తున్నాం. అంతకుముందు పిఓపి విగ్రహాల్లో మేము తయారు చేసేది. పిఓపి వల్ల ఫ్యాస్టర్ తయారు చేసి ఆయిల్ పెయింట్ వాడడం వల్ల అవి చెల్లెల్లో వేస్తే నీళ్ళు కూడా అవి విగ్రహాలు కరగకుండా అందులో ఉంటున్న చేపలు కానీ కప్పలు కానీ ఆ పరిసమాధలు వచ్చి పోయే పక్షులు ఆ నీళ్లు తాగి ఆ పరిసమాధలు ఉండే ఆవులు బర్రెలు కూడా నీళ్ళు తాగి అవస్థకు గురవడం వల్ల చాలా మటుకు విగ్రహం కరగకుండా ఉండడం అక్కడ నివసించే ప్రజలకు కూడా ఇబ్బందికరంగా వాటర్ తయారవుతుంది. కాబట్టి మేము 12 సంవత్సరాలు మట్టి వినాయకులనే చేయడం జరుగుతూ ఉన్నది. ఈ మట్టితో పాటు ఏంటంటే వాళ్ళు కూడా మండపాలలో కూడా అప్పుడు మేము 30%, 40% వినాయకులు అమ్మేది. ఇప్పుడు పోను క్రమంగా ప్రతి ఒక్కరు కూడా మట్టి వినాయకులే పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం, పొల్యూషన్ నివారిద్దాం అనే ఒక సంకల్పంతో అందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి మండపాల్లో ప్రతి గల్లీలో కూడా మట్టి గణపతులనే పూజిస్తూ ఉన్నారు. ఈ మట్టితో పాటు అక్కడ అయ్యగారు కూడా పూజ చేస్తా అంటే మట్టి లోపల నుంచి వచ్చే సువాసన వల్ల కూడా ఆ భక్తులు ఆరోగ్యంగా ఉండడమే కాకుండా అందరూ కూడా ఆరోగ్యాలతో ఉండాలని వాళ్ళందరూ కూడా ముందుకు వచ్చి ప్రతి ఒక్కరు మట్టి గణపతి పూజిస్తూ ఉన్నారు. ఇందులో మేము వాడేది ఒక మట్టి, ఇసుక, ఉనుక, గడ్డి ఇవి మాత్రమే వాడుతున్నాము. ఇట్లా వచ్చే పెయింట్స్ కూడా ఆయిల్ పెయింట్. ఇది నీళ్ళలో వేసిన వెంటనే ఒక గంటలో ఈ విగ్రహం కూడా కరిగిపోయి కర్రలు ఒకటి బయటికి తేలుతాయి. ఈ చెర్ల మట్టి కాబట్టి చెర్లలోనే మట్టి కూడా వెళ్తూ ఉంది. అక్కడ ఉన్న చేపలు ఇవి కూడా వాటర్ తాగినా కూడా అవి కూడా ఆరోగ్యంగా ఉండడం జరుగుతూ ఉన్నది. మేము గత నెలలో మేము జగిత్యాలలో కూడా 40 ఫీట్ల విగ్రహాన్ని తయారు చేసినాము. అట్లాగే ధర్మపూర్లో 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. కాజిపేట మడికొండలో 20 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. అట్లాగే మన వరంగల్ ఎల్లం బజార్లో కూడా పోయిన 40 ఫీట్ల విగ్రహం తయారు చేసినాము. ఇప్పుడు 45 ఫీట్ల విగ్రహం కూడా మా వారే తయారు చేసినాము. మా అక్కడ వచ్చేసి వర్కర్స్ ఒడిశా నుంచి వచ్చి 40 మంది 4 టీములుగా ఉన్నాయి. 40 మందికి మేము 3 నెలల ముందు నుంచే జీవనోపాధి కూడా వాళ్ళు 40 కుటుంబాలు కూడా ఈ యొక్క మట్టి వినాయకులను తయారు చేసి వాళ్ళ జీవనోపాధిని సాగిస్తున్నారు. వాళ్ళతో మాకు కూడా జీవనోపాధి దీని వల్ల వస్తూ ఉన్నది. ప్రతి భక్తులు కూడా మట్టి వినాయకులనే పూజించాలి, పర్యావరణాన్ని కాపాడాలనే ఒక సంకల్పంతో అందరూ కూడా ప్రతి గల్లీలో మండపాలలో కూడా అందరూ మట్టి వినాయకులను పూజించడానికి ముందుకు వచ్చేసి పిఓపిని చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు. ప్రతి ఒక్కరు మట్టి గణపతిని పూజించి పర్యావరణం కాపాడదామని అందరూ కూడా పూజలో కూడా మట్టి గణపతులే పెడతా ఉన్నారు. మేము ఇందులో ఇసుక, ఉనుక, గడ్డి, ఈ చెర్ల నుంచి తీసుకొచ్చిన మట్టి ఈ 4 ఒక 3 నెలల నుంచే మేము పని మొదలు పెడతాం. 3 నెలల ముందు మొదలు పెడితే ఒక విగ్రహం దీన్ని ఆయనతోనే చేయడం. ఎందుకంటే ఎటువంటి దీనికి సాంచాలు కానీ అచ్చులు కానీ లేకుండా వాళ్ళు చేతితోనే తయారు చేసి ఒక విగ్రహాన్ని మినిమం 15-20 రోజులు ఒక టైం పడుతుంది. అట్లాగే 40 మంది కూడా ఈ యొక్క విగ్రహాలలో పాల్గొని వాళ్ళు 3 నెలల నుంచి విగ్రహాలు తయారైతే మాకు ఈ టైం వరకు విగ్రహాలు ఇలా తయారవుతూ ఉంటాయి. మేము మొత్తం ఆయిల్ పెయింట్సే వాడతాం. ఆయిల్ పెయింట్ కాకుండా వాటర్ పెయింట్. ఆయిల్ పెయింట్తో వాళ్ళు ఏంటంటే అలా కెమికల్స్ ఉంటాయి. ఆ కెమికల్ వల్ల కూడా చెర్ల చేస్తే అవన్నీ చనిపోతూ ఉన్న కారణంగా వాటర్ పెయింటే వాడుతున్నాము. ఈ వాటర్ కూడా మంచి వాటర్ పెయింట్. నీళ్ళలో వేస్తే కూడా ఎంబడే కరిగిపోతుంది విగ్రహం. 1 గంట 2 గంటలలో విగ్రహం కరిగిపోతుంది. బెల్లంబాల్లో కూడా వాళ్ళు అక్కడే నిమజ్జనం చేస్తారు. ఆ నిమజ్జనం 2 గంటలలోనే విగ్రహం మొత్తం కరిగిపోయి వాటర్ అయితే బయటకు వెళ్ళిపోతూ ఉంటాయి. ఈ ప్లాస్టిక్ వేరే వాళ్ళు ఏంటంటే గడ్డగట్టి సిమెంట్ ఎలాగైతే గడ్డగడుతుందో నీళ్ళు పడితే అట్లా గడ్డగట్టి కొన్ని రోజులు టైం పడుతుంది దీన్ని కరగడానికి పిఓపి. అందుకే మేము అప్పుడున్న ప్రభుత్వం కానీ ఇప్పుడున్న ప్రభుత్వం సూచన మేరకు కానీ మేము అందరూ మట్టి వినాయకులే పూజించాలని చెప్పి ప్రతి ఒక్క భక్తులు కూడా మట్టి గణపతులే పూజిస్తూ ఉన్నారు. నా పేరు కొడిమాల శ్రీనివాసరావు, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్ అధికారిని. మట్టి వినాయకులను పూజిద్దాం, పర్యావరణం పరిరక్షిద్దాం అనే నినాదంతో మనం ఈ దగ్గర కొన్ని 2 సంవత్సరాల నుంచి మనం బాగా ప్రచారం చేస్తున్నాం. ఎందుకంటే వినాయక చవితి అనోడితోనే ఒక రకమైన అసలు వినాయక చవితి అంటేనే ప్రకృతి అంటేనే వినాయకుడు. వినాయకుడిలో కూడా పూజించే ఐటెంలో చూస్తే 21 పత్రాలు ఉంటాయి. దాంట్లో అన్నీ మనకు ఔషధ గుణాలు ఉండవచ్చు. అంటే ఈవెన్ గరకతో సహా మనం ఒక గడ్డితో పోసును ఆయన ఎక్కడ అంగులు ఆరబాటలతో మనం పూజించము. ఓన్లీ ప్రకృతి సహజంగా చీప్ అండ్ బెస్ట్లో కూడా సహజంగా లభించే పత్రాలతోనే మనం పూజిస్తాం, ఆ 21 పత్రాలతోనే. సో దీన్ని ఈ మధ్యలో మా కాలంలో యువత అయినా మనం ఏం చేస్తున్నామంటే హంగులు హారబాటాలు అంటే మన టేస్టును వినాయకుని మీద మనం రుద్ది పిఓపిని ఎక్కువ మనం వాడుతూ కృత్రిమ రంగులు వాడుతూ అండ్ పొల్యూషన్ చేస్తున్నామని అనిపిస్తుంది. పొల్యూషన్ అనే అనకూడదు, కానీ ఒక రకంగా మనకు జల కాలుష్యం అయితే అవుతున్నది. దాంతోపాటు సౌండ్ సిస్టము అన్నీ కూడా మనం ఇక్కడ చేసి శబ్దాన్ని భక్తి కంటే ఎక్కువ మ్యూజిక్ సిస్టానికి మనం ఎక్కువ ఎంటర్టైన్మెంట్కి ఎక్కువ ఇస్తున్నామో అనిపిస్తుంది. కాబట్టి మేము పబ్లిక్లో మనం అవేర్నెస్ ఏంటంటే నిజంగా మీడియా మిత్రులు మీరు టీవీ 9 టీవీ వాళ్ళని కూడా అప్సెట్ చేస్తున్నది ఏంటంటే మీరు కూడా దీనిలో కూడా ముందడుగు వేస్తున్నారు. మేము దగ్గర 10-15 ఏళ్ళ నుంచి ఈ ప్రోగ్రాంలో మనం ముందు ఉన్నాం. ఈ మధ్యలో మట్టి వినాయకులను కూడా చాలా వరకు మనకు తయారు చేస్తున్నారు. ఇప్పుడు ఎంకరేజ్మెంట్ వస్తుంది, పబ్లిక్లో కూడా మార్పు వస్తుంది. అయితే ఇంకా ఇటు చాలా టైం పడుతుంది. ఎందుకంటే ఒక్కసారి సడన్లీ పబ్లిక్లో మారాలంటే మారలేరు. సో దీన్ని ప్రయత్నంగా అందరూ మేము అందరం కలిసి మనం చేస్తే డిఫరెంట్గా మనం రానున్న తరాల్లో రోజుల లోపల అందరూ మట్టి వినాయకులు వాడే రోజులు వస్తుంది. మంచి అంటే పర్యావరణ హితమైన మనం వినాయక చవితిని జరుపుకుంటాం. పబ్లిక్ని కోరేందంటే దయచేసి మనకు ముందు వీటికంటే ఎక్కువ హంగులు ఆర్భాటాల కంటే భక్తికి ప్రాధాన్యత ఏమిటి, మట్టి వినాయకులైనా వాడదాం,
పర్యావరణం రక్షిస్తాం. వినాయకుడు కూడా కోరుకునేది అదే, మీ నుంచి మా నుంచి అందరి నుంచి వినాయకుడు కోరుకునేది అంటే ప్రకృతి సిద్ధంగా ఆయనను పూజించాలని. ప్రకృతిలో ఈజీగా అవైలబుల్ అందుబాటులో ఉండే ఆ పత్రాలనే. ఆయన ఇక్కడ గులాబీ పూలను లేదా మల్లె పూలను వారు ఎక్కడ సుగంధ ద్రవ్యాలను ఎప్పుడు ఎక్కడ అడగలే, ఎక్కడ పెట్టలేదు. ఆయనకు అన్నీ మనం మామూలుగా మనం చీప్ అని ఎక్కడ పడితే అక్కడ అవైలబుల్ ఉండే పత్రాలే. మనం తులసి కావచ్చు, గడ్డి కావచ్చు, గన్నేరు కావచ్చు, జామ కావచ్చు, అన్ని రకాలు అంటే మనకు అందుబాటులో ఉండే ఎక్కడ పడితే అక్కడ పత్రాలనే ఎక్కువ వాడుతుంటారు. కాబట్టి ఇవన్నీ వాడి సహజ సిద్ధంగా కలర్లు వాడి మంచిగా భక్తి ప్రవృత్తిలో ఉండి అందరూ, అందుకని వినాయకుడు అంటేనే విఘ్నాలకు అధిపతి. మనం ఏం చేసినా కూడా ఆయన మనల్ని మెచ్చుకుంటాడు. కాకపోతే భక్తి శ్రద్ధలతో చేసి పర్యావరణ విధంగా చేసి అందరూ చల్లగా హ్యాపీగా ఉండి ఆయన దయకు కృపకు ప్రార్థన కావాలని కోరుతున్నాను. ఈసారి వరంగల్లో గతానికి భిన్నంగా గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. ఖైరతాబాద్ గణనాథునికి ఏమాత్రం తీసిపోకుండా నగరంలోని ఎల్లమ్మ బజార్కు చెందిన శ్రీ భద్రకాళి గజానన మండలి నిర్వాహకులు ఏకంగా 45 అడుగుల మట్టి గణపతిని ప్రత్యేకంగా తయారు చేయించారు. ఇందుకోసం నెల రోజుల పాటు 8 మంది కళాకారులు వినాయకుడిని తయారు చేశారని కమిటీ సభ్యులు తెలిపారు. ఈసారి బుజ్జ గణపయ్యను 11 రోజుల పాటు పూజలు చేసి అక్కడే నిమజ్జనం చేయనున్నారని వివరించారు.